నా అంత నీతిమంతుడు ఎవడో లేడు, నా అంత పరిశుద్ధుడు ఎవడో లేడు అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది నీతిమంతుడు అనేవాడు ఒక్కడో లేడు, పాపం చేయకుండా ఒక్కడో లేడు, మేలు చేసేవాడు కూడా ఒక్కడో లేడు. ఏదో విధంగా మనుషులకి మనం కీడు చేస్తూనే ఉంటాం, మాట ద్వారా చేత ద్వారా ఏదో ద్వారా చేస్తూనే ఉంటాం. మేలు చేసిన వాడు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. నీతిమంతుడు ఒక్కడును లేడు. మనం నీతిమంతులుగా బ్రతకడానికి, పాపం లేకుండా ఉండడానికి, మనము దేవుడికి ఇష్టంగా మార్చబడటానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలంట. మన ప్రయాస అంతా కూడా నీతిగా ఉండడానికి, యథార్థంగా ఉండడానికి, దేవుని యందు మనం వెళ్ళడానికి మాత్రమే మన భక్తి చేయాలి. దాంట్లో ఆ భక్తి చేయడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే ఆల్రెడీ మేము పరిశుద్ధులం, ఆల్రెడీ మేము నీతిమంతులం, మా వల్ల ఎవరికి కూడా నష్టం లేదు, మేము అతి పరిశుద్ధులం అని చెప్పి మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ బైబిల్ అలా చెప్పట్లే. పరిశుద్ధుడిగా నువ్వు ఎదగాలి, నీతిమంతుడిగా నువ్వు ఎదగాలి, నీలో పాపము లేనివాడుగా నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి.